చాలామందికి ఎవ్వడికైనా మైండ్ ఎప్పుడు జరిగిపోతది, మైండ్ ఎప్పుడు డిస్టర్బ్ అయితది తెలుసా? వర్క్ లేనప్పుడే. సో, ప్రతి ఒక్కోళ్ళకి మీరు ఎక్కడైనా వర్క్ చూసుకోరి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. ఎందుకంటే వర్క్ ఉన్నదనుకో ముఖ్యంగా మనకి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో తెలుసా? మైండ్ డైవర్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, డబ్బులొస్తాయి. డబ్బులు రావడంతోటి మనకి నచ్చిన యాక్సెసరీస్, నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు. నచ్చిన ప్లేస్‌కి విజిట్ చేయొచ్చు. సెకండ్. థర్డ్, సొంత డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏదైనా కొనాలన్నా, ఏదైనా కట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా, మదర్‌కి గానీ, ఫాదర్‌కి గానీ ఏదైనా గిఫ్ట్ ఇయ్యాలన్నా గూడా సొంత నిర్ణయాలతోటి తీసుకొని వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, ప్లేసెస్‌కి తీసుకెళ్ళడం ఇలాంటివి చేయడం జరుగుతాయి వర్క్ ఉంటే. అతి ముఖ్యమైనది ఫోన్‌కి అడిక్ట్ గాము, సెక్స్‌కి అడిక్ట్ గాము. ఎందుకు అడిక్ట్ గామంటే వర్క్ మీద ఫోకస్ ఉన్నోడు వర్కేసేవాడికి ఫోన్ మీద, సెక్స్ మీద అడిక్షన్ ఉండది. ఎందుకంటే వాడికి దాన్ని అడిక్ట్ అయిండనుకో వర్క్ సరిగ్గా చేయలేడు. వర్క్ సరిగ్గా చేయకపోతే పనిలో పెట్టుకున్నవాడు, జాబ్ ఇచ్చిన వ్యక్తి సస్పెండ్ చేయడం జరుగుతది. లేకుంటే తీసేయడం జరుగుతది. దీంతోటి వాడికి లైఫ్ అనేది నాశనం అయితేనే ఒక క్లారిటీ ఉంటది. సో, అందుకు వాడు దానికి అడిక్ట్ కాడు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా? సో, అందుకే నేనేమంటున్నా తెలుసా? చాలామంది ఎవడైనా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఈ పిచ్చి పూకు నిర్ణయాలు ఎర్రి పూకోల లెక్క మై లైఫ్ మై రూల్స్ కాదురా గాడిదలారా. పిచ్చి పూక ఆడోళ్ళు కూడా మీకు మై లైఫ్ మై రూల్స్ అని అన్నీ తెలిసినోళ్ళ లెక్క మాట్లాడదు ఎవ్వరైనా. ఎందుకంటే చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నంత నాలెడ్జ్ నీ దగ్గర ఉండదు. నీ దగ్గర ఉన్నంత నాలెడ్జ్ పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉండకపోవచ్చు. కానీ ఎదురు వ్యక్తులకి చెప్పింది వింటే బాగుంటది. ఎందుకంటే కొన్ని ఫీచర్స్, కొన్ని మీన్స్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ గానీ, ట్రిక్స్ గానీ మనకు తెలిసినయి కావచ్చు. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు పిచ్చోళ్ళ లెక్క కనపడతారు మనకి. కానీ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటది. మనం వాడి బిహేవియర్, ఆమె బిహేవియర్ చూడొద్దు. ఆమె దగ్గరున్న నాలెడ్జ్, ఆమె దగ్గర నుంచి మనం ఏమేమి నేర్చుకోగలుగుతాం అది చూసుకొని, తెలుసుకొని దాని మీకించి మన లైఫ్‌ని చేంజ్ చేసుకోవాల. అంతేకాని దాని మొఖం చూడు ఎట్లున్నది, ఆడి మొఖం చూడు ఎట్లున్నది, ఆడి కాళ్ళు లేదు, అరే ఇదేందిరా గుడ్డిదున్నది, ఇది వంకర కళ్ళదున్నది, ఇది ఉత్త పిసదున్నది. తప్పు. వాళ్ళ జీన్స్ బట్టి వాళ్ళు అట్లా పుట్టడం జరిగింది. అది వాళ్ళ పుట్టడానికి కారణం మనం హేళన ఏది ఎప్పటికి ఎవరైనా అంగవైకల్యకి వాళ్ళకి ఇప్పుడు అంటే కొందరికి అవయవాలు సరిగ్గా ఉండేవి. వాళ్ళని హేళన చేయొద్దు. ఎందుకంటే మనకు అన్ని అవయవాలు బరాబర్ ఉన్నాయంటే జీన్స్, మీ పేరెంట్స్ యొక్క జీన్స్ మీకు మంచిగున్నాయి కావచ్చు. ఏమో వాళ్ళ దాంట్లో వాళ్ళ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల, లేకుంటే వాళ్ళకి సరైన వసతులు, ఫుడ్డు అండ్ వాళ్ళ జీన్స్ సరిగ్గా లేనందు వల్ల ఏమో అట్లా పుట్టడం జరిగింది కావచ్చు. సో, అంతేగాని వాళ్ళని హేళన చేయడం తప్పు. ఎందుకంటే ఎవరి లైఫ్ ఏ విధంగా ఉంటదో తెలది. ఎవరి లైఫ్ ఏ విధంగా టర్న్ అయితదో కూడా తెలది. ఓకే. అండ్ అతి ముఖ్యంగా ఏందంటే ఎవ్వరైనా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా మీరు టీనేజ్‌లో అంటే 18 అంటే అడల్టే కదా! ఓటర్ ఐడీ వస్తది, ఓటు హక్కు వస్తది కదా! సో, మీరు 18+ అయ్యారనుకో మీరు ఒక వర్క్ చూసుకోరు ప్లీజ్. ఎందుకంటే వర్క్ ఎందుకు చూసుకోమంటున్నానంటే మైండ్ డైవర్ట్ కాదు. పని మీదనే ఉంటది. ఫోకస్ అంతా పని మీదనే ఉంటది. సో, వచ్చిన డబ్బులతోటి దాని నుంచి ఏ విధంగా ఇంకెట్లా పై స్టేజ్‌కి ఎదగాలని ఆలోచన ఉంటది గానీ పిచ్చి పిచ్చి నిర్ణయాలుండయి తెలుసా? ఖాళీగా ఉన్నోడికి, ఖాళీగా ఉన్న అమ్మాయికి గానీ, ఖాళీగా ఉన్న అబ్బాయికి గానీ, వీడికి, ఈమెకి ఎర్రిపుకు ఆలోచనలొత్తాయి తెలుసా? పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తాయి. వీళ్ళు ఏ పని పూర్తిగా సరిగ్గా చేయలేరు. ఎందుకంటే వీళ్ళకి మైండ్ సరిగ్గా పనిచేయదు. పని లేదు గదా! సో, వీళ్ళకి పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తాయి. అది జేయాలి, ఇది జేయాలా, సూసైడ్ చేసుకోవాలా, లవ్ చేయాలా, సెక్స్ చేయాలా, పోనీ చూడాలా, దాంతో పాటు కొట్టుకోవాలా, చేసుకోవాలా, కథలు తెగించుకోవాలా. ఇవే, ఇవే ఉంటాయి. ఇవే ఉంటాయి తెలుసా? పని లేనోడికి మాత్రం ఇసుంటి పంచాయతీలన్నీ ఉంటాయి. పనున్నోళ్ళకి మాత్రం పనే. ఒక్కొక్కడు అంత యంగ్ ఏజ్‌లోనే స్టార్ట్ చేసి సక్సీడ్ అయ్యి ఒక ప్లేస్‌లో ఉన్నారంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసిర్రో వాళ్ళకి మట్టుకే గుర్తు. ఓకే. అర్థమైతుందా? ఎవడైనా సక్సీడ్ అయిందంటే ఆడు ఎందుకు సక్సెస్ అయ్యిండు? సో, వాడి కారణాలేంది? ఆడేం హార్డ్ వర్క్ చేసిండు అది చూడరు. ఆడు ఎంతమందిని మోసం చేసిండో, ఎంతమందిని గుద్ద దెంగిండో, ఏం పొలిటికల్ లీడర్ వస్తాడో ఫోన్ చేపించిండో ఇదే దిక్కుమాలిన పంచాయతీ.
ఆడెంత హార్డ్ వర్క్ చేసిండు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ తోటి ఫోన్ చేపించి ఇన్‌ఫ్లుయెన్స్ వారికేసి ఇప్పుడు ఆడికి ఆ ప్లేస్‌కి వచ్చిండు. కానీ ఆ ప్లేస్‌కి వచ్చినంక కూడా వాడికున్న సొంత స్కిల్స్ తోటి, వాడుకున్న సొంత తెలివితోటి సక్సీడ్ చేస్తేనే వర్క్ పూర్తి చేస్తేనే కదా వాడిని ఉంచుకోవడం జరుగుతది. లేకుంటే వాడికి ఒక ప్రాజెక్ట్ ఇయ్యాల్సొస్తది. కానీ సొంత స్కిల్స్ సొంతంగా ఏం లేదనుకో, ఏ పొలిటికల్ లీడర్ తోటి ఫోన్ చేపించినా, ఏం చేపించినా లాభం లేదు. ఈవెన్ పొలిటికల్ లీడర్ కూడా ఫోన్ చేపియాలంటే కూడా ఆయన కూడా చూస్తాడు. ఈడికి నిజంగా స్కిల్స్ ఉన్నాయా? ఈడు నిజంగా పార్టిసిపేట్ చేత్తడా? లేకుంటే నా ఇజ్జత్ దెంగుతాడా? లేకుంటే ప్రాజెక్ట్ సరిగ్గా పూర్తి చేత్తడా? తెలుసుకొని చూసి ఈడికి నాలెడ్జ్ ఉన్నది, ఈడికి స్కిల్ ఉన్నది. కానీ ఈడికి ఒకటి బాధ ఏందంటే ఈడిని ఎవడు గుర్తిస్తలేడు. అదే మనం గుర్తించి వీడికి సపోర్ట్ ఇచ్చామనుకో, వీడు లైఫ్‌లో ఏదైనా ఒకటి సాధిస్తాడు. దాంతోటి మనకి మంచి పేరొస్తది. దేశం కూడా మంచి పేరొస్తదని ఈ విధంగా సహాయం చేసే పొలిటికల్ లీడర్స్ కూడా ఉంటారు. కరప్టెడ్ ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో, ఈ విధంగా చూడడం జరుగుతది. ఎప్పటికైనా అతి ముఖ్యమైనది మనకి స్కిల్స్ ఉండాల. మనకి సొంత నాలెడ్జ్ ఉండాల. ఏదైనా వర్క్ ఇస్తే పూర్తి చేసేంత గట్స్ ఉండాల. ఇవి లేనంత సేపు నువ్వెంత గుద్దు దెంగించుకున్నా, ఎంత కథలు దెంగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు. బైకి మార్కులు తెచ్చుకున్నా కూడా వేస్టే. నీకు స్కిల్ గానీ, ఒక వర్క్ ఇచ్చి దాన్ని పూర్తి చేయమని చెప్పిర్రనుకో, సార్ నాకు 1000కి 1000 మార్కులొచ్చినాయి అంటే ఎవడు దేకడు. నీకిచ్చిన పనేందిరా బాబు, ఆ పని పూర్తి చేయరా బాబు అంటారు గానీ, నీకు 1000కి 1000 వచ్చినాయి, బైకి వచ్చినాయి కాదు. బైక్ వచ్చినాయి కాబట్టే నీకు పెద్ద ప్రాజెక్ట్ ఇస్తున్నాం. నువ్వు ఇది ఫుల్‌ఫిల్ చేయకపోతే నేను తీసి పడి దెంగుతామంటారు. ఆ కంపెనీ వాళ్ళు ఏం చూస్తారు తెలుసా? లాభం చూస్తారు. నేనొక మెషిన్ లెక్క వాడుకొని నీ నుంచి డబ్బులు సంపాదిస్తారు. అంతే. నీకు సాలరీ పడిస్తారు. అర్థమవుతుందా? కానీ నీ సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా నీకు స్కిల్స్ కావాలా? సొంతంగా డెసిషన్ తీసుకునేంత గట్స్ కావాలా? తెలివి ఉండాలా? స్కిల్స్ అదే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మెంటర్స్‌ని ఒప్పించాలా? మెంటర్స్‌ని ఒప్పించాలంటే కూడా నువ్వు ఇంతకుముందు చేసిన ప్రాజెక్టు ఫెయిల్ అయి ఉండద్దు, సక్సీడ్ అయి ఉండాలి. అంత కథ ఉంటది తెలుసా? అంత పిచ్చిపుకు ఎవ్వరం లెక్కుండదు. చిన్న పిల్లలు ఆడుకునే ఆటలు లెక్కుండేది తెలుసా? పెద్ద పెద్ద వర్కులని మొత్తం టఫ్ ఉంటది తెలుసా? అర్థమవుతుందా? సో, అది. సో, ప్రతి ఒక్కళ్ళకి ఒకటే నేను చెప్పేది, హార్డ్ వర్క్ చేయాలంటే పని చేసుకోవాలి. ముఖ్యంగా మైండ్ డైవర్ట్ కావద్దంటే పని మీద ధ్యాస ఉంచుకోవాలి. అప్పుడు మీరు లైఫ్ అనేది బాగుంటది. లేకుంటే కుద్ద తెగిపోతది. ఆడోళ్ళకైనా, మగోళ్ళకైనా ఒకటే చెప్తున్నా. మీరు పిచ్చిపోకు నిర్ణయాలు తీసుకొని పిచ్చిపోక లెక్క అన్నీ మాకు తెలుసుకుని కథలు తెంగిరనుకో, మీ లైఫ్ మొడ్డలు ఉడుతది. మొడ్డ ఉడిచి పీకుతారు. అర్థమవుతుందా? మీ మొఖం పిచ్చిపోక లెక్క కథలు తెంగొద్దురా ఎప్పటికైనా. ఆడోళ్ళు కూడా మీకు కూడా సిగ్గు ఉండాల. అన్నీ మాకు తెలుస్తాయి అనుకోవద్దు. ఎవడైనా ఏదైనా చెప్తే వినాల. ఎందుకు చెప్తున్నానో తెలుసుకోవాలా. అర్థమవుతుందా? ఆడు మీతోటి మిస్‌బిహేవ్ చేస్తే వీడియో తీసి కంప్లెయింట్ ఇయ్యి స్టేషన్‌కెళ్ళి. అర్థమవుతుందా? గట్లా. అది. మీరు ముఖ్యంగా పని వెతుక్కోరి, పని చేసుకోరి, బాగుపడతారు. లేకుంటే నాశనం అయిపోతారు. గంతే. పేరెంట్స్ కూడా ఎంత చెప్పాలో అంతే చెప్తారు. దాని తర్వాత వదిలిపడి దెంగుతారు ఖలాస్. అంతే.